అదే జడ్జెస్ నలుగురున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా సెలబ్రిటీసు. యాహ్! వాళ్ళ యాహ్! దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ తర్వాత అంటే ఈ వీళ్ళ నలుగురే గాకుండా ఇంకా వేరే ఎవరన్నా సెలబ్రిటీస్ నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ రావడం గాని యాహ్! ఇలాంటి ఎవరు? జానకి అమ్మ. హ్మ్. జానకి అమ్మ. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్. ఓకే. ఇంటికి పిలుస్తారు. నాకు పాటలు నేర్పిస్తారు ఆవిడే. నిజంగానా? ఆ! హ్మ్. నన్ను అమ్మమ్మ అని పిలవమంటారు. హ్మ్. సో, షో కూడా అంటే చూసారంట. ఏమన్నా మీకు ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా? రిలేషన్ ఏం లేదు. ఉత్తే హ్మ్. నేను పాడడం విన్నారు ఒక షోలో హ్మ్. చిన్నప్పుడు. హ్మ్. హ్మ్. అప్పటినుంచి ఇంకా నంబర్ తీసుకొని ఇంటికి పిలిచి హ్మ్. చాలా ఇష్టం నేనంటే అమ్మమ్మకి. కానీ అది ఎవరికి రాదు గదా అదృష్టం. అదే మిగతా రాదు. మిగతా అంటే సింగింగ్ అదంతా పక్కన పెట్టేస్తే సింగింగ్ యాహ్! అనేది ఒక బ్లెస్సింగు. చాలా రేర్. అది పక్కన పెట్టేస్తే జానకి లాంటి సింగరు యాహ్! పిలుచుకున్న చాలా రేర్. బట్ ఆ షో చూసారు. పిలిచారు. మధ్యలో గూడా ఎళ్ళాను సెమీఫినాలే మధ్యలో. హ్మ్. షీ వాస్ వెరీ హ్యాపీ. విన్ అవ్వాలనే కోరుకున్నారు అయితే అమ్మమ్మ అక్కడి గూడా. నుంచి వచ్చిందనమాట బూస్ట్. మీకు తెలియకుండానే ఒక బ్లెస్సింగ్ అని. యాహ్! ఓకే. డెఫినెట్‌లీ. హ్మ్. అలాంటి వాళ్ళిస్తే మంచిగా మనకు హ్మ్. గూడా బ్లెస్సింగ్ తెచ్చినట్టు. హ్మ్. సో, యాహ్! మరైతే ఆవిడే 2, 3 వాయిస్‌లో పాడగలిగేంత కెపాసిటీ ఉంది అవును. గదా! చాలా. చాలా. పాత సాంగ్స్ వింటే మనం అవును. 'గోవుల్లో నల్లన' ఇలాంటి 'గోవులు సాంగ్స్‌లో వింటే తెల్లన' దాంట్లో 2, 3 వాయిస్‌లు ఆమె పాడేస్తది గదా! అవును. సో, చాలా. మరి అలాంటి అంత లెజెండరీ సింగర్ గదా! మరి మీకేమైనా టిప్స్ ఇవ్వడం గాని యాహ్! చాలా ఇచ్చారు. ఎలాంటి టిప్స్ మెయిన్‌లీ ఉంటాయండి? బ్రీతింగ్. ఆ! బ్రీతింగ్ నాకు తమన్ సార్ కూడా చెప్పారు ఫినాలేలో. చాలా మంచి చాలా బ్రీతింగ్ కష్టం అది. కంట్రోల్ అలా నీది ఆ! అని. ఆ! సో, అదే మెయిన్ నాకు జానకమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. హ్మ్. లైక్ పాడే ముందు 3 లాంగ్ బ్రెత్ తీసుకొని లోపల ఓం అనుకుంటున్నామన్నారు. హ్మ్. సో, మీరు అది సీక్రెట్స్ బయటకి చెప్పేస్తారు పర్లేదా? పర్లేదు అందరికీ యూజ్‌ఫుల్ అంటే యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. యాహ్! ఆ! సో, నేను ఇదే చేస్తాను పాడే ముందు ప్రతిసారి రియాలిటీ షోస్‌లో వాటిలో. హ్మ్. సో, డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయింది నాకు. హ్మ్. హై రేంజ్ గురించి కూడా చెప్పారు. హ్మ్. సో, ఇలాంటివి నేను ఫాలో అయ్యాను. అందుకే హ్మ్. విన్నాను అనుకుంటున్నాను. ఓకే. అంటే మరి అమ్మమ్మ అని పిలవమన్నారంటే అంటే ఒక పర్సనల్‌గా కూడా బాగా మంచి కనెక్షన్ ఉంటే తప్ప యాహ్! నుంచి అది కుదరదు గదా! యాహ్! సో, మరి ఎలా ఉండేది? పర్సనల్ బాండింగ్ ఎలా ఉండేది? మీ ఇద్దరికి అంత ఎలా కుదిరిందసల? పర్సనల్ బాండింగ్ అసలు చాలా అందరికీ గూడా మనవరాళ్ళు అని జెప్పేవాళ్ళు బయట వాళ్ళందరికీ గూడా. ఎవరైనా హ్మ్. వస్తే గ్రేట్ సింగర్ ప్రభస్‌తిని కలవండి ముందు అని ఇలా చెప్పి ప్లస్ ఆవిడ ఐప్యాడ్ ఒకటుంటది. హ్మ్. అదిచ్చి నాకు ఈ గేమ్ డౌన్‌లోడ్ చేయి నువ్వు ఆడేది. ఇద్దరం ఆడదాం. గేమ్స్ ఆడేవాళ్ళా ఇలా ఇద్దరం కూర్చొని? ఆడుకునేలా మా టాకింగ్ టామ్ లాంటి గేమ్స్. హ్మ్. ప్లస్ ఫోటోస్ గూడా ఆవిడే అడుగుతారు. హ్మ్. తీసుకుందాం దా అని. హ్మ్. సో, ఇంత చాలా పర్సనల్ బాండింగ్ అయితే చాలా బావుంటుంది మా హ్మ్. ఇద్దరికి. అంటే ఎందుకు కుదిరిందో అలా అంత కనెక్షను మీ ఇద్దరికి? మ్యూజిక్, మ్యూజిక్ వల్ల. మ్యూజిక్‌తోనా? మ్యూజిక్ హాస్ ద పవర్ అంతే. హ్మ్. అదర్ దాన్ మ్యూజిక్ ఎలా ఉంటది మీ ఇద్దరిది? అంటే అంటే మ్యూజిక్ కాకుండా అంటే మ్యూజిక్ కాకుండా అంటే 99% మ్యూజిక్ గురించే మాట్లాడతాము. హ్మ్. ఆ 1% ఆవిడ స్టోరీస్ ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు నాతో. హ్మ్. అక్కడ ఇలా అయింది, ఆ రికార్డింగ్‌లో ఇలా అయింది. హ్మ్. అన్ని ఫన్నీ స్టోరీస్ ఎస్‌పీబీ గారితో. హ్మ్. సో, ఇలా చెప్పుకుంటూ మంచిగా నవ్వుకుంటూ ఆవిడ ఫోటోస్ అన్నీ చూపించేవాళ్ళు నాకు. హ్మ్. సో, చాలా ఎంజాయ్ ఆవిడ చేస్తాము. మీతో షేర్ చేసుకుంది ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకుంటారా మీరు? ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. హ్మ్. తమిళ్ సాంగ్ పాడారు ఆవిడ 'అழகுమల రాడన్' మూవీలో. హ్మ్. అప్పుడు ఆవిడకి చాలా ఫీవర్ ఉండిందంట. హ్మ్. 103 డిగ్రీస్ ఉండిందంట ఫీవర్. ఓహ్! అయినా పాడాల్సొచ్చింది ఆ పాట. హ్మ్. అప్పుడు పక్కన ఎస్‌పీబీ గారు గూడా ఉండే. ఆయన టాబ్లెట్ ఇవ్వు అంటే ఆయన ఏదో కామెడీ చేశారంట. హ్మ్. "నువ్వు ఇంత ఫీవర్ పెట్టుకొని ఎందుకు పాడుతున్నావు? నాయనా నువ్వు పాడేస్తావులే లైట్" అది ఇది అన్నారంట. హ్మ్. సో, ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ నాతో చెప్తారు. అంతా షేర్ చేసుకుంటా ఉంటారు. యాహ్! అంటే ఇవి గాకుండా ఏంటంటే వాళ్ళ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇంతకుముందు యాహ్! మీరు చెప్పారు కదా! కొన్ని ఎపిసోడ్స్‌లో నేను లో అయిపోయానని జెప్పి. యాహ్! యాహ్! చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఎవరో వచ్చి అప్పుడు ఆ టైంకి చెప్పడం కన్నా కూడా ఎవరో చెప్పినవి కూడా గుర్తొస్తుంటాయి యాహ్! అప్పుడప్పుడు ఆ టైంకి. డెఫినెట్‌లీ. సో, మరి ఆమె చెప్పినాటిలో మీకు ఆమె గాని లేదంటే ఇంకా మిగతా సింగర్స్‌లో గాని మీకు చెప్పినాటిలో మోటివేషన్ అనిపించింది. ఆ ఫేజ్ నుంచి బయటికి రావడానికి మీకు బాగా ఉపయోగపడినయి అంటే ఏం చెప్తారు? యాహ్! 'జానకమ్మ' లైఫ్ నుంచే నాకు కొన్నిసార్లు చెప్పారన్నమాట. హ్మ్. ఇలా కొన్ని సాంగ్స్ నేను పాడాను. బట్ నావి తీసేసి వేరే వాళ్ళవి పెట్టిన రోజులు గూడా ఉన్నాయి. హ్మ్. అండ్ కొన్నిసార్లు స్టేజ్ మీద వేరే సింగర్స్ నన్ను క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. హ్మ్. పాడనివ్వకుండా నన్ను. సో, ఇలాంటివన్నీ గూడా ఒక టిష్యూ పేపర్‌తో తుడుచుకొని పడేసినట్టు నువ్వు గూడా అలానే ఉండాలి హ్మ్. అని ఇలా నాకు చెప్పారు. సో, నేను ఇంకా అలానే చేశా. ఫినాలే అయ్యాక కొంచెం హేట్ వచ్చింది ఆఫ్‌కోర్స్. బికాజ్ మీరే అన్నారు ఎవరు ఊహించలేదు అని. హ్మ్. సో, కొంచెం హేట్ వచ్చింది. బట్ ఆ హేట్‌ని గూడా నేను పాజిటివ్ ఇంకా మోటివేషన్‌గా తీసుకుంటున్నాను ఇప్పుడు గూడా. హ్మ్. హ్మ్. సో, అదే లైట్ తీసుకున్నా ఇంకా. ఓకే. ఆ హేట్ ఎందుకొచ్చిందనుకుంటున్నారు అసల? అంటే మీరు చెప్పినట్టు ఇంకెవరో విన్ అవ్వాలని వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా అనుకున్నారు. హ్మ్. కొంతమంది ఫ్యాన్స్ భరించలేకపోయారు. ఇలా హ్మ్. నేను విన్ అయ్యానని. సో, కొంచెం హేట్ కామెంట్స్, హేట్ డీఎమ్స్ అవన్నీ రావడం జరిగింది. హ్మ్. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అని. హ్మ్. ఇంకా ఆ కంటెస్టెంట్ నేను లైవ్ గూడా చేసాం ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. తను చెప్పారు ఇలా చేయకండి. షీ డెఫినెట్‌లీ డిజర్వ్డ్ ఇట్. ఫినాలేలో అంతా పాడింది. హ్మ్. నేను కొంచెం మిస్టేక్ చేయడం వల్ల నాది పోయింది. హ్మ్. సో, ఇలా చెప్పా గూడా వాళ్ళు ఆపలేదు. హ్మ్. బట్ ఐ హోప్ ఇట్ స్టాప్స్ సమ్ డే. యెస్. యెస్.